హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ ది స్క్రామ్లర్ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఇదే నా ఫస్ట్ లాగ్ డే 1 విత్ మై డీజే యాక్షన్ 4 వాడుతున్నాను. దాంతో మైక్ డిజిటెక్ వాడుతున్నాను. యాక్చువల్గా ఇది 3 days బిఫోరే వచ్చింది మైక్ అనేది, కానీ అది ప్రొటెక్షన్ ప్యానల్ ఇన్సర్ట్ చేసిన దానివల్ల అది సెట్ అవ్వలేదు. అందుకనేసే మనము అడాప్టర్ తీసుకొని ఈరోజే సెట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు డే 1 ఘాట్ ఎక్కుతున్నాను తిరుమలకి. యాక్చువల్గా ఇది 2-way రూట్ అనమాట. ఇది సింగిల్ అప్ వెళ్ళడానికి. రోడ్స్ అనేది కూడా చాలా బాగా వేశారు. ఎవ్రీ 3 years to 5 years మారుస్తూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు. అవి కూడా ఈ రోడ్డు కొత్త చేసి కూడా ఒక 6 months అవుతా ఉంది. ఇంకా అటుపక్క డౌన్ కూడా స్టార్ట్ చేశారు, వర్క్స్ అన్ని పెండింగ్స్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకి అంతా రెడీ అవుతుందనేసి చూస్తున్నావు. ఈసారి కూడా 2 బ్రహ్మోత్సవాలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అలా వచ్చింది, కానీ ఈసారి ఇంకా సెప్టెంబర్లో వస్తుంది, సెప్టెంబర్ మిడ్లో వస్తుంది. కాబట్టి ఇది యాక్చువల్గా 23.5 kilometers వస్తుంది. అరౌండ్ 23 to 24 అలా ఉంటుంది అనమాట. ఇది మ్యాక్స్ జర్నీ టైం వచ్చి 23 minutes 25 minutes అలా కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంత హై సీసీలో అంటే నా వరకు హై సీసీ అనమాట. ఇది 350 అనేది. 350లో ఇంతవరకు పోలేదు. ఈ ఘాట్ అనేది ఇదే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. మామూలుగా అయితే ఇంకో 100cc బైక్ ఉన్నింది. యాక్చువల్గా దాంతో వెళ్తూ ఉన్నాను ఇన్ని రోజులు. ఈ రోజే అనమాట. ఇది చాలా సింగిల్ గేర్తోనే టాప్ నాచ్లో ఉంది వెహికల్ కూడా. ఈ టర్నింగ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. యాక్చువల్గా ఇది బాగా అడ్వెంచర్ గ్రిప్ కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. యాక్చువల్గా ఈ రోడ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. టైం కూడా అంత ఎక్కువ తీసుకోదు. ఎక్కువ డ్రైవర్స్ కూడా ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోదు. బై వెహికల్ అయినా కూడా చాలా కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు. పైగా ఈసారి సమ్మర్ టైం కూడా చూస్తున్నారు కదా, రష్ ఉన్నారు, కానీ వెహికల్స్ అంత ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళట్లేదు. ఎక్కువ నడకదారులు వస్తున్నారు, బయట నుంచి వస్తున్నారు. కాబట్టి అంత స్కూల్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా నేను ట్రామ్ స్ట్రీట్ ఇది స్క్రామ్లర్ 400XE తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 3,58,000. కానీ నాకు నచ్చింది యాక్చువల్గా వచ్చి ఎక్సీ వేరియంట్. యాక్చువల్గా ఎందుకంటే ఎక్సెల్లో ఇప్పుడు చాలా మంది కొనేస్తున్నారు. ట్రాంప్లో చాలా సేల్స్ కూడా బాగా జరుగుతుంది. తిరుపతిలో చెప్పాలంటే ఆల్ ఇండియాలో కూడా హైయెస్ట్ సేల్స్ తిరుపతిదే. అంటే నాట్ ఓన్లీ 400 సెగ్మెంట్స్ కూడా కాదు, స్పోర్ట్స్ బైక్స్ కూడా చాలా సూపర్ స్పోర్ట్స్ బైక్స్ కూడా చాలా మంది తీస్తున్నారు. స్ట్రీట్ ట్రిపుల్ కానీ, రాకెట్ కానీ, డేటోనా, ట్రైడెంట్, చాలా వెహికల్స్ కూడా తీస్తున్నారు. నాకు మెయిన్ ట్రైంప్లో నచ్చింది ఏంద్రా అంటే బిల్ క్వాలిటీ అనమాట. చాలా ప్రీమియంగా ఉంది పార్ట్స్ అన్నీ కూడా. దీని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బజాజ్ చేస్తున్నారు, కానీ ట్రైంప్ దేంట్లోనే కాంప్రమైజ్ చేయడం లేదు. బెటర్ దాన్ కేటీఎంస్ అని చెప్పాలి. ఎందుకంటే కేటీఎంలో కొద్దిగా కొంచెం ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే చెప్పొచ్చు అది టాప్ నాచ్ కేటీఎం అనేది. కానీ మనం అంత 3,58,000 అంత పెట్టినప్పుడు మనకు అంత ప్రీమియంగా బైక్ అనేది ఉండాలి. రైడ్ హ్యాండ్లింగ్ కానీ అసలు వైబ్రేషన్స్ అనేది లేదు.
సర్వీస్ కూడా యాక్చువల్గా ఇది ఫస్ట్ సర్వీస్ అయింది. దీని కాస్ట్ కూడా యావరేజ్గా 3100 అయింది. తర్వాత 1 ఇయర్ తర్వాత లేదంటే 16,000 కిలోమీటర్స్ తర్వాత మన సెకండ్ సర్వీస్కి. ఇది లాస్ట్ వీక్ కూడా సర్వీస్ పోకముందు కూడా మనం రామ్ ఎక్స్ప్లోర్ అనే ఛానల్తో మనం చిన్న రైడ్ అనేది చేయడం జరిగింది. ఈ సండే కూడా ఏదో ఒక రైడ్ ఉంటుంది. కొంచెం సాటర్డే యాక్చువల్గా వేరే ప్రోగ్రామ్ ఉంది ఇది ట్రయంఫ్ వాళ్ళతో, కానీ కొంచెం సాటర్డే నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఆఫీస్ వర్క్స్, దానివల్ల మనము దాన్ని స్కిప్ చేయడం జరిగింది. ఇంకా సండే ఎట్లా ఫ్రీగా ఉంటాం కాబట్టి మనము రామ్ ఎక్స్ప్లోర్ అనే ఛానల్ వాళ్ళతోనే ఇంకా ఏదన్నా చిన్న స్మాల్ ట్రిప్ కూడా ఉంటుంది కాబట్టి అది రైడ్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఈ వీక్ పరంగా. ఇది ఫస్ట్ బైక్ కొనిన వెంటనే మనం కాణిపాకం వెళ్ళడం జరిగింది. అక్కడ నీట్గా పూజ చేయించుకొని మళ్ళీ మా ఊరికి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి రిటర్న్ వచ్చాము మళ్ళీ తిరుపతికి. అలాగే ఫస్ట్ టూరింగ్ రైడ్ వచ్చి ట్రయంఫ్ వాళ్ళతోనే చిన్న ఒక మార్నింగ్ రైడ్ ఒకటి ఉన్నింది, బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట. అది చాలా పీస్ఫుల్గా కూడా బాగా జరిగింది. ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేశారు ట్రయంఫ్ వాళ్ళు. చాలా మంది మన తిరుపతి వాళ్ళతో కాకుండా కూడా నెల్లూరు క్లబ్స్ కూడా కలిసి ఒక పాయింట్లో మీట్ అయ్యాము, అమరావతి హైవే రెస్టారెంట్లో. అక్కడ చిన్న బ్రేక్ఫాస్ట్ అని చేయడం జరిగింది. అరౌండ్ ఇక్కడ నుంచి మనకి 100+ అనుకుంటా. నాయుడుపేట రూట్ కూడా చూసాము, ఇప్పుడు కొత్తగా రెడీ అయింది కాబట్టి చాలా బాగుంది రోడ్డు కూడా. 6 లైన్ ఇది 4 లైన్ రోడ్డు, కానీ చాలా బోర్డ్స్ ఎలక్ట్రికల్ సైన్ బోర్డ్స్ కూడా చాలా బాగా చేశారు. వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేశారు చెప్పాలంటే. అసలు పోల్చలేకపోయాను అసలు ఏంటి ఈ రోడ్ అలా ఉంది అనేసి. చెప్పాలంటే ఈ మధ్య కూడా చాలా రోడ్స్ కూడా బాగున్నాయి. ఇది ఇంకా చెన్నై రూట్ గానే ఒకటి రెడీ చేశారంటే అది కూడా తిరువల్లూరు వరకు బాగుంది అనుకుంటా రోడ్డు. అంటే కొంచెం ఇక్కడ నుంచి నగరి వరకు కొద్దిగా రోడ్స్ అనేది వర్క్స్ చేస్తున్నారు. వన్స్ అది కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా చాలా ఫాస్ట్ గా రీచ్ అవ్వచ్చు అనమాట చెన్నైకి. చూద్దాం అది ఎన్ని రోజులకి కంప్లీట్ అవుతుందో. ఈ రోడ్స్ కూడా ఇప్పుడు క్లీన్ కూడా ఇక్కడ రోడ్స్ కూడా బాగా క్లీన్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4కి అలాగా క్లీన్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. మిషన్స్ ఉంటాయి, వెహికల్ అటాచ్డ్ ఉంటాయి కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. చెప్పాలంటే మన రోడ్స్ కూడా అసలు ఘాట్ రోడ్స్ కూడా చాలా క్లీన్గానే పెట్టుకుంటారు. కానీ మన ఫాలోవర్స్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఘాట్లో వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కానీ మ్యాక్స్ అయితే కింద షార్ట్ అవుట్ చేస్తారు, కాకపోతే వేస్ట్ ఫుడ్ లాంటివి ఇక్కడ డంప్ చేయకండి. ఎందుకంటే రోజు క్లీన్ చేసేదానికి మన వాళ్ళు చాలా మంది కష్టపడుతూ ఉంటారు, మన టీటీడీ స్టాఫ్ వాళ్ళు కూడా. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మొత్తము చాలా నీట్గా ప్రెమిసెస్ బాగా క్లీన్ చేయాలని మ్యాక్స్ ట్రై చేస్తారు. కానీ ఇంకా లాస్ట్ ఇంకా మన పైన ఉందన్నమాట రెస్పాన్సిబిలిటీ కూడా. మన దేవుడి ప్లేస్ యాక్చువల్గా ఎంత నీట్గా పెట్టుకుంటే కూడా అదొక సేవ్ చేసినట్టే మనము. ఇంకోటి ఏంటంటే దారిలో కూడా ఈ ఉంటాయి కదా మంకీస్ కూడా, వాటికి కూడా ఎక్కువ ఫుడ్ పెట్టాలనేసి చూస్తూ ఉంటారు. మై కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. నేను నెగిటివ్గా అనేది చెప్పడం లేదు, దానివల్ల ఏంటంటే కొంచెము అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాయి. దాన్ని డైలీ ఇచ్చే ఫుడ్ చైన్ అనేది దెబ్బతింటుంది అనమాట. మనం రోజు ఫీడ్ చేస్తూ ఉంటే మనం ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాము, మళ్ళీ అవి వాటిపైన డిపెండ్ అయ్యి అవి యాక్చువల్గా దాని వర్క్ చేసే వర్క్ కూడా అది మానేస్తుంది అనమాట. అడిక్ట్ అయిపోతాయి. మనం ఫుడ్ ఇస్తున్నాం కదా, లైట్ తీసుకున్నాము, చూసారు కదా మన వాళ్ళు యాక్చువల్గా మన ఏరియా వైజ్ ఎన్ని కిలోమీటర్స్కి అనేసి స్టాఫ్ని పెట్టేస్తారు. అతని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏదైనా ఉన్నా కూడా వెంటనే క్లీన్ చేసుకునేవాళ్ళు. ఇంకా ఇది కొంచెం రైనీ సీజన్ పడుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ కొమ్మలు అవన్నీ కూడా బ్రాంచెస్ కూడా పడుతూ ఉంటాయి. కానీ మన వాళ్ళు కూడా, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యాక్చువల్గా చాలా అలర్ట్ గా ఉంటారు. ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే ఘాట్ వెహికల్ వచ్చేసి వెంటనే ఆ బ్రాంచెస్ తొలగించాలని చూస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే రోడ్ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం ఇంచుమించు మనము చాలా మధ్యలో కూడా వెళ్ళలేదు, కానీ నేను మాలో యాక్చువల్గా స్లోగా వెళ్తున్నాను, ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేయకూడదు యాక్చువల్గా ఘాట్లో కూడా. ఎందుకంటే మనము ఎంత ఫాస్ట్ రీచ్ అవ్వాలని చూసినా కూడా టర్నింగ్స్ కూడా మనల్ని స్లో చేస్తుంది కాబట్టి మ్యాక్స్ టర్నింగ్స్ కూడా కొంచెం స్లోగా వెళ్ళండి. మెయిన్ ఏంటంటే బస్సుల పక్కన కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు అంతమంది లోడ్ పెట్టుకొని వాళ్ళు డ్రైవ్ చేస్తారు కాబట్టి. మనం ఒకరు తప్పు చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది ఆ లోపల ఉండే ప్యాసింజర్స్ కి దాదాపు 55 మంది దాకా ఉంటారు సిట్టింగ్ కెపాసిటీ, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా అసలు చెప్పాలంటే వెహికల్స్ కూడా చాలా బడ్డలు తీసుకుంటూ ఉంటాయి ఘాట్ ఎక్కడానికి. మనం ఉంది కదా, మన దగ్గర మన వెహికల్లో పవర్ ఎక్కువ ఉంది కదా, లాగేద్దాంలే ఏముందిలే గ్యాప్ ఉంది కదా అనేసి తొందరపాటు చేయకండి. మ్యాక్స్ అవాయిడ్ చేయడానికి చూడండి, బస్సులు పక్కన పోవడము, టర్నింగ్స్ లో కానీ
ఓన్లీ స్ట్రైట్ రూట్స్ ఉంటేనే ఓవర్టేక్ చేయండి. మనము టర్నింగ్స్ లో నిలిచిపోతాము యాక్చువల్ గా, ఎందుకంటే ఈ టర్నింగ్ తిరిగే రేడియస్ లో బ్యాక్ ఉండే బాడీ ఫుల్ గా తిరుగుతుంది. మనము అనుకుంటాము మనము గ్యాప్ ఉంది కదా అని, మనం టర్నింగ్ తిరిగేటప్పుడు బస్ కుండే బాడీ ఎట్లా టచ్ అవుతుందో కూడా తెలియదు. మ్యాక్స్ అవాయిడ్ చేయండి బస్ పక్కన పోవడం. ఘాట్ లో మాత్రం స్ట్రైట్ రూట్స్ లో ఉంటేనే మీరు వెళ్ళాల్సిందని నేను రికమెండ్ చేస్తున్నాను. ఇంకా చూడాలి ఎట్లా ఉంటుందో రూట్. ఇంకా కొంచెం బస్సులో టచ్ చేసాం కాబట్టి ఫ్రీగా ఉంటుంది. అవాయిడ్ చేయండి ఎక్కువ టర్నింగ్స్ లో. మనకి వచ్చే వాళ్ళు కూడా చాలా కొంచెం ఓపిక వెళ్తే బాగుంటుంది. అనుకుంటామో డ్యూటీ టైం అయిపోతుంది అది ఇది అని, కానీ మనము ఎంత కంట్రోల్ వెళ్తే అంత బాగుంటుంది అనమాట. అది మనం కూడా క్రూజింగ్ స్పీడ్ ఎక్కువ కూడా పెట్టుకోలేదు, 40 అలాగే పోతున్నాము మనం యాక్చువల్ గా. మనము ఇంచుమించు కూడా మనము ఇంకా హాఫ్గా వచ్చాము, ఇంకా టర్నింగ్స్ ఉన్నాయి. వర్క్స్ కూడా చేస్తున్నారు చూడండి, ఇంకా పెండింగ్ వర్క్స్. బ్రహ్మోత్సవాలకి అంతా రెడీ చేస్తారు. ఇది చెప్పాలంటే పెద్ద ఛాలెంజింగ్ అనమాట ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఈ రాక్స్ మెయింటెనెన్స్, ఈ ఘాట్ రోడ్ సెక్షన్ అనేది చాలా టీడీలో వన్ ఆఫ్ ది టఫెస్ట్ జాబ్ అనమాట మెయింటెనెన్స్ అనేది. ఏ చిన్న వచ్చినా కూడా కంప్లైంట్ ఇక్కడి నుంచే వస్తుంది. ఫస్ట్ కంప్లైంట్ అనేది మామూలుగా రావాలన్నా కూడా ఇక్కడే రోడ్స్ బాగాలేదు, మెయింటెనెన్స్ లేదు, రాళ్ళు పడతాయి అనేసి చాలా కంప్లైంట్స్ వచ్చేది ఇక్కడి నుంచే. కానీ అలర్ట్గా ఉంటారు. కానీ ఇంకోటి ఏంటంటే మధ్యలో కూడా మనము వెహికల్ నిలిచిపోయింది అంటే ప్యానిక్ అవ్వకండి. మనకి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఫర్ ఎనీ అసిస్టెన్స్ అనేసి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశారంటే వాళ్ళు టోయింగ్ వచ్చి తీసుకెళ్తారనమాట. నామినల్ ఛార్జ్ అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కొంచెము అది అఫీషియల్ గానే తీసుకుంటారు కాబట్టి. బైక్స్కి ఒక రేటు, వెహికల్స్కి ఒక రేట్ అనేది ఛార్జ్ చేస్తారు. మనకి పక్కా ఇన్వాయిస్ కూడా వస్తుంది అనమాట దానికి. ఇలాంటి ఏరియాలో అసలు చాలా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు వ్యూ చూడడానికి చాలా మంది ఇక్కడే మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు, వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ అంతా చూసారు కదా, డ్రౌటింగ్ అంతా చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, ఇది ఒక సైడ్ మాత్రమే ఉందన్నమాట డ్రౌటింగ్ చేయడానికి. చూసారు కదా, ప్రాసెస్ అనేది చాలా స్లో ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మెష్ చేయడము, దానికి మళ్ళా దాని కాంక్రీట్ పోయడము, మళ్ళీ దానిపైన మళ్ళీ ఒక లేయర్ వేసి మళ్ళీ దానికంతా ల్యాండ్ స్లైడ్ కాకుండా చాలా ప్రాసెస్ చేస్తారనమాట. లాస్ట్ కి ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఇక్కడ వరకు చేశారు, ఇక్కడ కూడా చూస్తారు అనుకుంటా. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఫాస్ట్ గా ప్రమోషనల్ టైంకి కంప్లీట్ కాదు కాబట్టి కొద్దిగా అది వరకు కంప్లీట్ చేసి దీన్ని కొంచెం హోల్డ్ పెడతారు. మళ్ళీ నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు ప్రోగ్రామ్స్ అన్ని అయినాక కొద్దిగా మళ్ళీ పబ్లిక్ లేని టైంలో వర్క్ స్టార్ట్ చేస్తారు, రష్ తగ్గినప్పుడు. ఇంకా రైనీ సీజన్ వస్తుంది కాబట్టి కూడా కొంచెం వర్క్స్ అనేది కూడా నిలపడం జరుగుతుంది. మనము ఇంచుమించు వచ్చేసాము, ఇంకా లాస్ట్ 1-2 టర్న్స్ ఉన్నాయి అంతే. కాబట్టి ఇది సెకండ్ టర్న్ అనమాట. ఇక్కడ కూడా మెట్ల మార్గం ఉంది కాబట్టి మ్యాక్స్ ఇక్కడ వెహికల్స్ ఆపుతాయి. ట్రాన్స్పోర్టేషన్ అంతా వన్ సైడే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా వచ్చి ఇక్కడ డంప్ చేసి మళ్ళీ రిటర్న్ తిరుక్కుని వెళ్తారనమాట. రిటర్న్ తిరుక్కుని వెళ్ళి అక్కడ ఎక్కువ వాకింగ్ స్టెప్స్ వస్తాయి కాబట్టి డౌన్కి వెళ్ళే ఘాట్లో అక్కడ డిస్పాచ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అనుకుంటాం కానీ మెట్ల పైన ఎక్కువ కాస్ట్, ఎక్కువ రేట్ తీసుకునేస్తున్నారని. కానీ అక్కడ ఉండే వాళ్ళకి కష్టం అనేది తెలియదు మనకి యాక్చువల్గా. మెట్ల పైన మోసుకుని కొంచెము అమౌంట్ బేర్ చేసే వాళ్ళు ఏదైనా ఉంటే ట్రాన్స్పోర్ట్ బేర్ చేస్తారు. కొంచెం దానికి కూడా అఫోర్డ్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. డైలీ ఆప్షన్ దానిపైనే ఉంటుంది అనమాట. అక్కడ షాప్ వాళ్ళే మెట్ల నుంచి క్యారీ చేసుకుంటా డౌన్ నుంచి వస్తారనమాట, తలపైన పెట్టుకొని. దానిపైన ఉపాధి పైన చాలా మంది ఉన్నారు, దానిపైన డిపెండ్ అయ్యి. ఇంకా లాస్ట్ టర్నింగ్ వచ్చేసాం అనమాట. ఇంకా ఈ లాస్ట్ టర్నింగ్ అయిపోతే ఇంకా మనం కొండ రీచ్ అయిపోయినట్టే. చూసారు కదా, ఇక్కడ గరుడ స్టాచ్యూ కూడా మనకి గరుడ షేప్ లో రాక్ అనేది కనపడుతుంది. చూసారు కదా, మంకీస్ కూడా చెప్తూనే ఉన్నాను కదా మీకు, ఇక్కడ ఇట్లా ఫుడ్ అనేది వేస్తే వాటికి మనం వాళ్ళని మంకీస్ ని మనం డిస్టర్బ్ చేసినట్టు లెక్క. అది అనుకోవచ్చు మనం వేస్తున్నాము వాటికి ఆకలి తీరుస్తున్నాం అనేసి. కానీ దానివల్ల ఏంటంటే ఇక్కడ రోడ్డు పైన తిరగడం స్టార్ట్ అవుతాయి. మళ్ళీ దాని తగ్గట్టు ఇక్కడ జంప్ చేస్తుంటాయి కాబట్టి ఏదైనా అనుకున్న టైంలో వాటిపైన వెళ్తే కూడా చాలా వాటికే రిస్క్ అనమాట. దాన్ని వెతుక్కొని కూడా ఆల్టర్నేట్ యానిమల్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఎక్కువ తిరుగుతున్నాయి, మనం ఇక్కడికి వెళ్ళి అనేసి ఉంటాయి కొన్ని యానిమల్స్. చచ్చిపోలేదు కూడా మెయిన్ అట్టే దానికోసమే ఫుడ్ వాటికి అనేసి ఒక అనిమల్ వస్తాయి, దాన్ని వెతుక్కొని ఇంకో అనిమల్ వస్తాయి. ఫుడ్ చైన్ అనేది మన ప్రెమిసెస్ లోకి వచ్చేస్తాయి అనమాట. రీచ్ అయిపోయాము. ఇదే మన తిరుమల ఎంట్రన్స్ చెక్ పాయింట్ అనమాట. ఇక్కడ మనము కింద కూడా ఒకటి ఉంటుంది టోల్ గేట్,
అక్కడ మనకి ఒక స్లిప్ ఇస్తారనమాట. కిందకైతే 23 minutes లో రీచ్ అవ్వాలి అని, కిందకైతే 45 minutes లో రీచ్ అవ్వాలనేసి ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది లాంగ్ రూట్ అయినా కూడా ఇది కొంచెము కర్వ్స్, టర్నింగ్స్ అనేది ఎక్కువ ఉండవు. కిందకి మాత్రము అక్కడ హెయిర్ పిన్ పాయింట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. కష్టం అనమాట వెళ్ళడం కూడా. ఇదే స్ట్రైట్కి వెళ్ళామంటే మనము ఇక్కడ లేపాక్షి సర్కిల్కి అలా వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనం యాక్చువల్గా ఇటు సైడ్ రోడ్ అనేది అలౌ చేయరు. వెహికల్స్ ఏదన్నా కూడా ఇలా వెళ్ళి అక్కడ టర్నింగ్ కడ వెళ్ళి తీసుకోవాలి. పద్మావతి సర్కిల్ కల్లా వెళ్ళి జేఎల్స్కి వెళ్ళాలన్నా కూడా లెటర్స్ కోసం అనేది కూడా ఈ రూట్ లోనే వెళ్ళాలన్నమాట. ఇవన్నీ ఉన్నా చూసారా, కాటేజెస్ అనమాట. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్. ఇది చూసారా, ఇవన్నమాట లొకేషన్స్, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎట్ట వెళ్ళాలి ఎంత అనేసి. మనకి కొండపైకి వచ్చినప్పుడు కూడా మనకి ఇవి కూడా ఉంటాయన్నమాట, ఫ్రీ బస్సెస్, శ్రీవారి సేవ బస్సెస్ కూడా. శ్రీవారి ధర్మరథం అని అంటారు. ఇవి మల్టిపుల్ పాయింట్స్ నుంచి పిల్గ్రిమ్స్ ని కలెక్ట్ చేసుకుని ఒక పాయింట్ లో వదులుతాయి అనమాట. అంటే గుడి కాడ, యాక్చువల్ టెంపుల్ ప్రెమిసెస్ కాడ, వాళ్ళ రూమ్స్, వాళ్ళ లొకేషన్స్ కూడా వెళ్తూ ఉంటాయి. కాటేజెస్ దగ్గరకు కూడా అన్ని లాంగ్ ఉంటాయి కాబట్టి డిస్టెన్స్ మనము వెళ్ళాల్సి వస్తుంది. ఇది క్యాపీ లోన్స్ అనమాట, ఒకలమాత నిలయం. ఇది ఇంకా కొత్తగా పెడుతున్నారు. ఇదే అనమాట పద్మావతి విఐపి రూమ్స్ అంతా అలాట్మెంట్ ఇక్కడే ఉంటుంది. మనం ఏదైనా అరైవల్స్ ఏదైనా వస్తే కూడా మనము ఇక్కడ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి. చాలా కాస్ట్లీ రూమ్స్ ఉంటాయన్నమాట. అంతే ఫ్రెండ్స్, డే 2లో కలుద్దాం.